హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ అండ్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. ఎన్టీఏ నుంచి ఒక అప్డేట్ అయితే ఉందండి, నీట్ యూజీ 2026 సంబంధించిన అప్డేట్. సో అప్డేట్ ఏంటో ఒకసారి చూద్దాం. చూసే ముందు ఇంకా మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు వస్తుంది. సో మనకి ఎన్టీఏ నుంచి నీట్ యూజీ 2026 సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. సో అప్డేట్ ఏంటంటే అడ్వైజరీ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ అప్డేషన్ ఆఫ్ ఆధార్ కార్డ్ అండ్ యూడిఐడిఏ కార్డ్ అండ్ కేటగిరీ సర్టిఫికేట్. సో బిఫోర్ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. సో అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ కాకముందే ఎన్టీఏ నుంచి ఈ అప్డేట్ అయితే వచ్చింది. సో దానికన్నా ముందు మీరు ఆధార్ కార్డ్ లేదా యూడిఐడిఏ కార్డ్ లేదా కేటగిరీ సర్టిఫికేట్ అనేది అప్డేట్ చేసుకొని పెట్టుకోండి అని చెప్తున్నారు ఎన్టీఏ వాళ్ళు. సో అడ్వైస్ ఏంటంటే ఆధార్ కార్డ్ సంబంధించిన నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఫోటోగ్రఫీ, అడ్రస్, బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేసుకోమని చెప్తున్నారు. సో 10th క్లాస్ సర్టిఫికేట్లో మనం ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో, నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవన్నీ, సో అదే ఆధార్ కార్డులో కూడా సేమ్ ఉండేటట్టు చూసుకోమని చెప్తున్నారు. సో అదే డేటాని మీరు ఫామ్లో కూడా ఫిల్ చేయండి, అప్లికేషన్ ఫామ్లో కూడా ఫిల్ చేయమని చెప్తున్నారు. సో ఫస్ట్ అడ్వైజ్ అండి ఇది. సో దాని తర్వాత మనకి యూడిఐడి సర్టిఫికేట్, ఎవరైతే పర్సనల్లీ డిసేబుల్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళు యూడిఐడి కార్డ్ని అయితే అప్డేట్ చేసుకోమని చెప్తున్నారు. సో మనం థర్డ్ పాయింట్ తీసుకున్నట్టయితే కేటగిరీ సర్టిఫికేట్ అండి. ఈ కేటగిరీ సర్టిఫికేట్ ఏంటంటే ఎవరైతే ఓసీలో 8 lakhs కన్నా బిలో ఫ్యామిలీ ఇన్కమ్ ఉన్నట్టయితే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోండి. ఓబీసీలో ఎవరికైనా లెస్ దెన్ 8 lakhs ఉన్నట్టయితే వాళ్ళు ఎన్సీఎల్ సర్టిఫికేట్కి అయితే అప్లై చేసుకోండి. మిగతా నార్మల్ వాళ్ళు అయితే ఓబీసీ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి సంబంధించిన కేటగిరీ వైజ్ అప్డేట్ చేసుకోండి. సో నేను మనకి ఎన్టీఏకి సంబంధించిన అప్డేట్స్ కానీ, ఇన్స్ట్రక్షన్స్ కానీ, నోటీస్ కానీ మీకు నీట్ యూజీ 2026 సంబంధించిన కావాలంటే ఆ పేజ్ అనేది మీరు ఒకసారి డైలీ చూస్తుండండి. సో అప్డేట్ దాంట్లోంచి మనకి అప్డేట్ అనేది వస్తుంది. సో ఆ పేజ్ వచ్చాము www.nta.ac.in అయితే మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో ఇదండి ఎన్టీఏకి సంబంధించిన నీట్ యూజీ 2026 సంబంధించిన అడ్వైజరీ అప్డేషన్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.